హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే వాహిని షాపింగ్ మాల్ అనేది కరీంనగర్లో కొత్తగా ఓపెన్ అయిందండి. ఫుల్ జనాలు ఉన్నారు. జస్ట్ 3-4 డేస్ అవుతుంది ఓపెన్ అయ్యి. అసలు ఎంత ఫుల్ ఉన్నారంటే కాలు వేస్తే అడుగు పక్కన ఎవరినన్నా తోసేలాగా ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారంటే అసలు కాలు పెట్టడానికి కూడా లేదు. సో ఈ షాపింగ్ మాల్లో ఈ శారీస్ వచ్చేసి స్టార్టింగ్లో ఉన్న శారీస్ 300-350 రూపీస్. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. నేను చూపించే పింక్ది మాత్రం 750 రూపీస్. ఫస్ట్ నేను చూపించాను కదా, సో ఇక్కడ 333. 500 రూపు శారీస్ కూడా చాలా బాగున్నాయండి. డైలీ శారీస్ కట్టుకొని వాళ్ళే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటుంటారు చూడు, వాళ్ళు చాలా బెనిఫిట్ అండి. ఇలాంటి శారీస్ కొనుక్కొని జాకెట్లు వాళ్ళే కుట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ జాకెట్ల కుట్టు కూలీలో పెట్టాలంటేనే చాలా ప్రాబ్లం అవుతుంది. నాకైతే రీసెంట్గా ఎవరన్నా స్టిచ్చింగ్ నేర్పిస్తే ఈ జాకెట్లు కుట్టడం అన్నా నేర్చుకుందాం, మా అమ్మ దగ్గరన్నా నేర్చుకోలే. నేను ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా, జాకెట్లు కుట్టడం నేర్చుకున్నా బాగుండు. ఈ చదువు అని చెప్పి ఈ చదువు ఏం ఉపయోగపడతలేదు ప్రస్తుతానికైతే. అంటే చదువుకున్నాం, మనకు నాలెడ్జ్ వచ్చింది, కానీ ఈ పిల్లల్ని పెంచే పెంపకంలో ఆ జాబ్ అనేది చేయలేక నాలాగా మిగిలిపోయిన వాళ్ళకి స్టిచ్చింగ్ బెటర్ అనిపిస్తుంది. నాకైతే ఆరెంజ్ పింక్ కలర్ డ్రెస్ శారీ చాలా నచ్చిందండి. ఇదైతే మల్టీ కలర్ అనుకుంటా. దీంట్లో ఎన్ని కలర్లు వచ్చినాయో, అబ్బో ఇన్ని కలర్ల చీర కడితే ఇంకేమన్నా ఉందా అని అదైతే పక్కన పెట్టినాను. బట్ క్లాత్ చాలా బాగుందండి. ఇవి అసలు ఈ 500 రూపీస్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, 400 రూపాయలు. సో నేను అనేది ఏంటంటే, మనం చీర 400 పెడితే బ్లౌజ్కి కూడా 400 పెట్టాల్సింది వస్తుంది. అసలు మెయిన్ ఆ ప్రాబ్లం తోటి నేను మామూలు చీరలు కొనడం మానేసిన. అసలు ఏదో పెద్ద ఏమన్నా పూజ లేకపోతే ఇంకేమన్నా ఉంటే తప్పదు కట్టుకోవాలి అంటేనే కొంచెం మంచి చీరలు తీసుకుంటున్నా తప్ప అసలు చీరలు అనేవి తీసుకోవడం తగ్గించేసినాను. ఎలాగో మనం చీరలు డైలీ కట్టము, సో డైలీ కట్టం ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలాంటి చీరలు అయితే కొనడం కూడా మానేశాను నేనైతే. బట్ ఇక్కడ డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళకి మా మమ్మీ లాంటి వాళ్ళకి చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, అన్ని కలర్స్. కాకపోతే జనాలు విపరీతంగా ఉన్నారు. అవి మనం సెలెక్ట్ చేసుకొని కూడా బాగా టైం పడుతుందండి. అసలు కాలు పక్కకు పెట్టనీకి లేదు. ఇంకా ఆషాఢ మాసం కూడా వస్తుంది కదా, సో ఇంకా వీళ్ళు కరెక్ట్ అయిపోయే ముందు స్టార్ట్ చేసినారు షాపింగ్ మాల్. సో ఫుల్ అంటే ఫుల్ కరీంనగర్ మొత్తం ఈ షాపింగ్ మాల్లోనే ఉందా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు సండే కదా, సో దానికి తోడు ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెరూన్ అండ్ మెంతి కలర్ కూడా చాలా బాగుందండి. అసలు వీడియో తీయనికి కూడా క్లారిటీగా తీయనికి కూడా అసలు అవ్వలేదన్నమాట. బట్ ఈ 500 లోపు శారీస్ అయితే అక్కడ చూడండి, బ్లూ అండ్ మెరూన్ కలర్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. జనాలను చూస్తున్నారు కదా, అసలు ఇట్లా జరుపుతుంటే అన్నీ కింద పడుతున్నాయి, జరుపుతుంటే కింద పడుతున్నాయి. అంతమంది జనాలు ఉన్నారనమాట. బట్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం డైలీ కట్టుకునే వాళ్ళకి ఈ శారీస్ మాత్రం ఎవర్ గ్రీన్ అండ్ పర్ఫెక్ట్ శారీస్ అనమాట. చాలా బాగున్నాయి. అంటే టెంపుల్స్కి వెళ్ళడానికి ఏదైనా జస్ట్ అలా ఈ పింక్ కలర్ కూడా చాలా బాగుందండి. టెంపుల్స్కి అలా బయటికి వెళ్ళడానికి అలా కట్టుకోవడానికి చాలా బాగున్నాయి. బట్ ఒకటే ప్రాబ్లం, ఈ శారీ రేట్ వచ్చేసి 330 రూపాయలే. బట్ ఈ శారీ స్టిచ్చింగ్స్, జాకెట్ స్టిచ్చింగ్ మాత్రం 400 తీసుకుంటున్నారు బయట. సో కొంచెం టైం ఉన్న వాళ్ళు, చీరలు కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాకెట్ కుట్టడం నేర్చుకోవడం బెటర్. నేను కూడా ఈసారి హాలిడేస్ వస్తే దసరా హాలిడేస్ మా అమ్మ దగ్గర పట్టుబట్టైన రౌండ్ నెక్ జాకెట్ అయినా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ట్రై చేయాలి నెక్స్ట్. సో మా అమ్మ ఊర్లో అందరికీ నేర్పించింది, నేనే ఇంట్రెస్ట్ లేక నేర్చుకోలేదు. బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, నేర్చుకుంటే ఎంత మంచిగా ఉండు అని. సో నెక్స్ట్ ట్రై చేద్దాం. సో ఇక్కడ జనాలు చూసినారు కదా, కాలు పెట్టడానికి లేదు. పాపం వైఫ్లు వచ్చిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ తోడొచ్చి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో ఫైనల్గా నాకు ఈ మధ్య ఎందుకో ఆరెంజ్ పింక్ కాంబినేషను ఎంత నచ్చుతుంది అంటే అంత నచ్చుతుంది. ఎందుకో ఈ కాంబినేషన్ చూస్తూనే ఈ శారీనే నచ్చింది నాకు, అన్నీ చూస్తుండగానే. ఇది 500 రూపీస్ అనమాట ఈ ఆరెంజ్ పింక్ కాంబినేషను. ఆ శారీ ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఆరెంజ్ పింక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ పెద్దవాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ ఈ మెరూన్ గ్రీన్ ఇవి క్లాత్ కూడా బాగున్నాయండి. అసలు డైలీ శారీ కట్టుకున్న వాళ్ళకి చాలా బాగున్నాయి, క్లాత్ కూడా చాలా బాగున్నాయి.
ఆఫర్ మంచిగా పెట్టినారనమాట. ఈ శారీస్ మాత్రం మంచిగా ఉన్నాయి ఆఫర్లో. ఇంకా నేను ఈ జనాలను చూసి ఇక్కడ ఉండలేదు ఎక్కువసేపు, ఆ శారీస్ చూశాను. సైడ్కి ఇంకా మనకు ట్రెండింగ్ అయినాయి చూడండి శారీస్, అవి కూడా అంటే బాగా ట్రెండ్ అయిన శారీస్ కూడా మామూలుగా 650 అలా ఉన్నాయన్నమాట. జనాలను చూడండి అసలు ఎన్ని యాంగిల్స్లో చూసినా కూడా అందరు క్రౌడ్. ఇది ఫస్ట్ కింద అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో. ఏమన్నా జనాలు ఉన్నారంటే అసలు కాళ్ళు పక్కకు పెట్టినకు కూడా లేదనమాట. సో పోయే వాళ్ళు మధ్యాహ్నం పూట పోండి, అప్పుడైతే ఏమన్నా తక్కువ ఉంటారేమో. బేసిక్గా ఈ టైంలో కరీంనగర్లో ఉండే వాళ్ళే వస్తారు. అంటే కరీంనగర్లో వాళ్ళు ఇంత ఉంటే మధ్యాహ్నం ఇంకా పల్లెల నుండి వచ్చిన వాళ్ళు ఇంకెక్కువ ఉండవచ్చు, చెప్పలేమన్నమాట. కొత్తది కాబట్టి అన్ని షాపింగ్ మాల్ ఖాళీ ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్ నిండా జనాలు ఉన్నారు. బేసిక్గా నేను దీనికోసం అయితే పోలేదు. మార్కెట్లో వేరే జాకెట్లు స్టిచ్చింగ్కి ఇవ్వాలి వరలక్ష్మి వ్రతంకు అని చెప్పేసి ఇవ్వనీకి వెళ్ళినాను. మా ఫ్రెండ్వి నావి కథం ఒకసారి పోయి ఒక లుక్ వేసి వీడియో అన్న తీసుకొని వద్దామంటే ఫుల్ ఉన్నారు. ఈ వైట్ శారీ ట్రెండింగ్ శారీ, అది 649 ఈ పింక్ శారీ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. క్లాత్ కూడా మెత్త ఉంది, అడ్డగీతలు, కానీ బార్డర్ బాగుంది. బార్డర్ వచ్చినా కూడా ఎందుకో మళ్ళీ నాకు మనసు ఒప్పలే, ఎందుకులే చీరలు ఎక్కువ కట్టం కదా అని. బట్ చాలా నచ్చింది నాకు అది కూడా. ఇక్కడ కూడా ఈ శారీస్ వచ్చేసి 500, ఇది వేరే వేరే క్యాబిన్లో ఉన్నాయన్నమాట. 650, 550 అలాగా. ఈ చీరలు కూడా ఇవి కూడా చాలా బాగున్నాయి, కొంచెం వెతకాలి. వరలక్ష్మి వ్రతంకు తీసుకొని వాళ్ళకి ఆల్రెడీ అందరు తీసుకొని స్టిచ్చింగ్ ఇచ్చేసింటారు బేసిక్గా. బట్ ముందు తీసుకొని వాళ్ళకి మాత్రం ఈ వారాహి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఏం కొనకుండా మంచి మంచి కాంబినేషన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంతకుముందు నేను మాంగళ్య వెళ్ళాను కదా, మాంగళ్యలో కమల్ కూడా వెళ్ళాను. అక్కడికంటే కూడా ఈ వారాహిలో కొంచెం కలెక్షన్ అయితే కొత్తగా ఉంది. అంటే మరీ కొత్తగానను కొంచెం మంచి మంచి అక్కడ కనపడిన మంచి మంచి కలెక్షన్ అయితే ఈ వారాహి షాపింగ్ మాల్లో అయితే ఉందండి. ఇక్కడ మేము పైకి వచ్చాము. ఈ బొమ్మకి వేసిన డ్రెస్ కలర్ నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ మనం తవ్వుకోవాలండి, తవ్వకాల్లో దొరికినట్టే. ఈడ మనకి XXL దొరకాలంటే చాలా కష్టం అన్నమాట. వెతికి 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 ఏదో దేనికోసమో మనం కళ్ళు మూసుకొని వెతికినట్టు, తారాడినట్టు వెతకాలన్నమాట. నాకు ఫస్ట్ ఈ వైట్ టాప్ చాలా నచ్చింది. ఎందుకో అండి, నచ్చితే తీసుకుందామని పట్టుకుంటాం, మళ్ళీ ఎందుకో లాస్ట్లో తీసుకోకుండా వచ్చిన. బట్ ఇప్పుడు చూస్తేనే మా అబ్బా తీసుకో అంటే బాగుండు కదా. 350 అండి, 350 ఆర్ 400 అనుకుంటా. ఈ మధ్యకాలంలో 400కు 500కి ఏం వస్తలేవు కదా. సో నాకు నచ్చింది, మళ్ళీ ఎందుకు అక్కడే పెట్టేసిన. ఈ జార్జెట్ టాప్లు అయితే బాగున్నాయి. ఇంకొకటి ఈ ఎల్లో కలర్ టాప్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఏంటో నేను చేతిలో పెట్టుకుంటున్నా, ఆడ సర్దుకునేసరికి ఇది జారి పడిపోతే ఎవరొకరు తీసుకుంటున్నారు. ఈ ఫ్రాక్ మోడల్ కూడా బాగున్నాయి, బట్ అవి జిప్ వచ్చినాయి అన్నమాట వెనకల. పడతాయో ఈ బేబీ పింక్ కలర్ అయితే బాగా నచ్చిందండి నాకు, అంటే చాలా బాగా నచ్చింది. బట్ నాకు ఒకటే ప్రాబ్లం, ఇక్కడ ట్రైల్ ఉండదు దీనికి. తీరా అవి మళ్ళీ ఇంటికి వెళ్ళినాక పట్టకపోతే టైట్ అయితే వేస్ట్ అవుతాయి. ఇది ఒక పెద్ద మెయిన్ ప్రాబ్లం అనమాట ఈ ఆఫర్ పెట్టిన టాప్లకి. అంటే ఇప్పుడు 400 అని తెచ్చుకున్నాం అనుకో, తెచ్చుకున్న తర్వాత అది పట్టకపోతే మనకు నచ్చకపోతే వేసుకున్నాక ఆ 400 రూపీస్ కూడా వేస్ట్ కదా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఎంత వెతికినానో వెతికింది. ఏమన్నా జనాలు ఉన్నారా అసలు. XXL కొన్ని కనబడతలు. నాకైతే ఎందుకోనండి షాపింగ్కి వెళ్తే ఫస్ట్ బ్లాకే నచ్చుతాయి. నాకు వార్డ్రాప్లో ఎక్కువ బ్లాక్ టాప్లు ఉంటాయని భయపడి నాకు నచ్చినా కూడా పట్టుకోను. బ్లాక్ నచ్చింది కానీ పట్టుకోలేదు. ఈ బ్లాక్ బాగా నచ్చింది ఇప్పుడు నేను పట్టుకున్న బ్లాక్ అయితే. బట్ నాకు ఆల్రెడీ అట్లా ఫ్రాక్ మోడల్ 2-3 ఉన్నట్టున్నాయి బ్లాక్వి, అందుకే మళ్ళీ తీసుకోలేదు. ఈ టాప్ అయితే డైలీ వేర్ది కనపడింది XXL, కాకపోతే ఆ కలర్ ఉందని తీసుకోలేదు. గ్రీన్ అయితే మంచిగా ఉందండి, మళ్ళీ ఎందుకు పట్టుకొని మళ్ళీ ఎటో మిస్ చేశాను. ఇది వేరే చోట 600 రూపీస్ ఎంతో అండి వైట్ టాపు, ఓన్లీ టాపు. ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంకో టాప్ కూడా చూశాను, అక్కడ అది కూడా చాలా బాగుండే. ఇక్కడ ఇది చూడండి, అది కూడా 600 550 అనమాట. ఈ టాప్ 350నే. నేను పెట్టుకుంటే మా జోషి అబ్బా నీకు అంత బాగాలేదు మమ్మీ అంటే పక్కనే ఈ ఫ్రాక్ బాగుంది. నాకు ఈ ఆరెంజ్ కలర్ చాలా నచ్చిందండి, కానీ అవి 3XL 4XL ఉన్నాయంట. అది గిన నచ్చితే కంపల్సరీ కొనుక్కొచ్చుకుందాం అనుకున్నా, మన బ్యాడ్ లక్, మన సైజు లేదు. ఇవేమో
అంటే 3 పీస్ అంటే కాటన్వి డ్రెస్సులు, టాపు ప్యాంట్, పైజామా ప్యాంటు చున్నీ వస్తాయి కదా, సో ఆ డ్రెస్సులు అనమాట ఇవి. డైలీ వేర్ వేసుకోనికి బాగానే ఉంటాయి. ఇవి 550 రూపీస్ 600 రూపీస్ అన్నారనమాట. ఇవి మామూలుగానే 600 ఎప్పుడు ఉంటాయిలేండి. ఇక్కడ చూపించిన వైట్ డ్రెస్ అండి, ఎంత నచ్చిందో నాకు అసలు. నాకు ఎందుకు వైట్ బ్లాక్ దీని మీద మనసు పోతూనే ఉంటుంది. ఈ వర్క్ చూస్తూనే ఇట్లా జిగేల్ జిగేల్ జిగేల్మని అసలు ఆ వైట్ మీద కలర్ల వర్క్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి పాకెట్ పెట్టి పాకెట్కి కూడా వర్క్ వేసారనమాట. ఇది 1100 అనమాట ఈ డ్రెస్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అక్కడ ఎన్ని కలర్లు కనపడినా కూడా నాకు ఈ వైట్ డ్రెస్ చాలా బాగా నచ్చింది. దీనికి ఆర్గాంజా చున్నీ ఇచ్చినారనమాట. మంచిగా ఫ్లవర్స్ వచ్చి బాగుంది డ్రెస్ అయితే. 1100 అంటే ఓకే, రీజనబుల్ కాస్టే. వర్క్ చూసారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ పట్టు చీరల దాంట్లో మాత్రం ఎవ్వరు లేరండి, దాంట్లోకి ఆఫర్లు ఉండవు కదా, ఖాళీగా ఉంది. ఈ ఒక్క ఫ్లోర్ మాత్రమే ఖాళీ ఉందండి. ఇంకోటి పిల్లల దాంట్లో కూడా పెద్దగా ఆఫర్ లేరు కాబట్టి ఖాళీ ఉంది. కానీ మళ్ళీ ఫ్యాన్సీ శారీస్లో కూడా చాలా ఫుల్ ఉన్నారు. బట్ ఫ్యాన్సీ శారీస్ అయితే కొన్ని చాలా బాగున్నాయండి. మీరు ఒకవేళ వెళ్తే మామూలు శారీస్ కంటే ఫస్ట్ ఫ్యాన్సీ శారీస్ చూసుకోండి, చాలా బాగున్నాయి. ఈ బెనారస్ శారీస్ అండి, ఇవి మాత్రం 3000 ఉన్నాయండి. అంటే ఇవి బయట ఎంత ఉన్నాయో నాకు తెలియదు, బట్ ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఎందుకో ఆరెంజ్, ఎక్కడ ఆరెంజ్ కనపడినా కూడా అసలు దాని మీద మనసు పోతుంది. ఈసారి ఒక్కటన్నా ఆరెంజ్ కలర్ చీర కొనుక్కోవాలి. ఒకటి శారీ కొనుక్కోయినా అది అన్ఎక్స్పెక్టెడ్ వల్ల మళ్ళీ అది కట్ చేసి డ్రెస్ కుట్టించుకోవాల్సింది వచ్చింది. ఇప్పుడు ఆ డ్రెస్ పడుతుందో లేదో కూడా తెలియదు. బట్ నాకు ఎందుకు ఈ మధ్య బాగా ఆరెంజ్ నచ్చుతుంది. ఒకటన్నా ఆరెంజ్ శారీ కొనుక్కోవాలి. ఇక్కడ కూడా ఆరెంజ్ పింక్ కలెక్షన్స్, ఎందుకు ఇక్కడ చూస్తూనే అన్నీ ఆరెంజే కనబడినాయి నాకు. అవి 3000 చిల్లర ఉన్నాయన్నమాట ఒక్కొక్క శారీ. 3500, 3000, 3200 అట్లా ఉన్నాయన్నమాట. బట్ క్లాత్ కూడా చాలా బాగున్నాయి. బెనారస్ శారీస్ అనుకుంటాను. సో ఇక్కడ కూడా కలెక్షన్ అయితే చాలా ఉందండి. ఒకసారి అయితే కరీంనగర్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. కరీంనగర్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆలని కొట్టండి. అప్పుడు మీకు నేను వీడియో పెడుతూనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా నాకు ఆరెంజ్ కలర్ నచ్చింది. ఎందుకు అక్కడ కూడా అన్ని ఆరెంజ్ ఇట్లా కనబడుతున్నాయి అనమాట. అవి బెనారస్ శారీస్ కదా, ఇవి ఫ్యాన్సీ శారీస్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా, కింద కట్ వర్క్ వచ్చి ఆ శారీస్. ఈ లావెండర్ కలర్ అయితే భలే నచ్చిందండి నాకు. 1500 1200 చెప్పారండి, అంతే 1250. బట్ బాగుందండి కలర్. ఏమంటే రీసెంట్గా పట్టు చీర కొనుక్కున్నా కదా అని చెప్పి అన్నీ ఒకటే కలర్ అవుతుందని తీసుకోలే. కానీ ఆమెను అడిగితే అది ఒకటే కలర్ ఉందనింది, తీసుకోలేదు అది కూడా. ఎందుకో షాపింగ్కి వెళ్తే అన్నీ నచ్చుతాయి, కొనాలనిపిస్తుంది, కానీ కొనాలంటే భయం అన్నమాట. సో దానివల్ల ఏం కొనకుండా వచ్చాను. ఈ శారీ అండి, ఈ నెమ్మల్లి అయితే ఎంత బాగుందో. దాని కాస్ట్ వచ్చేసి 4000 అండి బాబు. అసలు ఆ వీడియో చూసి ఎంత బాగుంది నెమ్మలి అనుకున్నా, కాస్ట్ చూసినాక అమ్మో కాదులే. ఈ శారీ బాగా నచ్చింది, వేరే వాళ్ళు కొనుక్కున్నారు. దాంట్లో ఇంకో కలర్ ఉంది అంటే ఎల్లో కలర్ ఇచ్చింది, అది చూసేలోకి ఇంకో అమ్మాయి వచ్చి జస్ట్ వేసుకుంటాను తీసుకెళ్ళిందండి.